శివాయ గురవే నమః. ఈరోజు ఒక అద్భుతమైన వీడియో. ఎందుకంటే ఇంతకుముందు వీడియో అఘోర భైరవి కాళి అని చెప్పాను నేను. అఘోర భైరవి కాళిలో అఘోరుడు, భైరవుడు, కాళి ఈ ముగ్గురు యొక్క కలయిక త్రిమూర్త్యాత్మకం ఒక వీడియో చెప్పాను. ఇప్పుడు ఇక్కడ కాళీ కాలభైరవం అయితే దీంట్లో చాలా అద్భుతం ఉంటుంది. దీంట్లో కూడా పేరు మాత్రం కాళీ కాలభైరవం అయినప్పటికీ కూడా దీంట్లో లలితాదేవి యొక్క మంత్రం అంటే కామదేవుడు మంత్రం ఒకటి ఉంటుంది. అది ఏమిటనేది ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అర్థమవుతుంది. అయితే ఈ వీడియో దేని గురించి? భార్యాభర్తల మధ్య గొడవలుంటే ఈ గొడవలు నివారించడానికి ఈ మంత్రం. మొత్తం వీడియో చూసిన తర్వాత ఈ వీడియో ఎంత గొప్పదనేది మీకు మీరే తెలుసుకుంటారు. అయితే దీనికి ధ్యాన శ్లోకం ఏంటంటే శ్యామకాళి. ఏంటది? ధ్యాన శ్లోకమే శ్యామకాళి. ఆ ధ్యాన శ్లోకంతో ఈ మంత్రం అనేది మన ప్రారంభమవుతుంది. దీనికి ఏ విధమైనటువంటి న్యాసం అనేది లేదు. కారణం ఏంటంటే ఇది గురువు గారు సంపుటి చేసినటువంటి మంత్రం ఇది. కాబట్టి దీనికి న్యాసం ఉండదు దీనికి. ఓకే, ఈ మంత్రం ఏంటనేది చెప్తాను. ఇది అందరూ చేసుకోవచ్చు, కానీ చాలా జాగ్రత్తగా చూడాలి. చాలా అద్భుతమైన వీడియో, చివరి వరకు చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. ధ్యాన శ్లోకం చెప్తున్నాను. శ్యామకాళీం మహాకాళీం కృష్ణరూపాం పరాత్మికాం ముండమాలాం విశాలాక్షిం సృష్టి సంహారకారిణీం స్థితిరూపాం మహామాయాం యోగ నిద్రాం భగాత్మికాం భగసర్పి పాలరతాం భగద్యేయాం భగాంగజాం కొండగోళ ప్రియాం దేవీం స్వయంభూ కుసుమ ప్రియాం రతిప్రియాం మహాకామాం మహాకాళ సమీపగాం పురుషాయిత సంప్రీతాం కామకాళీం నమామ్యహం. ఒక్కసారి చెప్పాను ధ్యాన శ్లోకం చాలు. ఇప్పుడు ఈ ధ్యాన శ్లోకానికి అర్థం ఏంటనేది చూద్దాం. శ్యామకాళీం మహాకాళీం అంటే నల్లని మేఘము వంటి, అంటే శ్యామల వర్ణముతో ప్రకాశించే శ్యామలాదేవి, కాలానికి కూడా కాలమైన మహాకాళి స్వరూపిణి, కృష్ణరూపాం పరాత్మికాం నల్లని రూపము కలిగినది. కృష్ణరూపం అనగా విశ్వంలోని సమస్త శక్తులను తనలో లీలం చేసుకునే అనంతమైన నిరాకార స్థితి, సర్వజీవులలో ఉన్న పరమాత్మ స్వరూపిణి. ముండమాలాం విశాలాక్షిం, ముండమాల అంటే కపాలమాలను ధరించి, విశాలాక్షిం విశాలమైన కరుణారసపూర్ణమైన నేత్రాలు కలిగినటువంటిది. తర్వాత జగత్కారణ స్వరూపం ఏంటి? సృష్టి సంహారకారిణి, ఈ సృష్టిని ఉద్భవింపజేసి మరియు ప్రళయకాలంలో తిరిగి తనలోనే లయం చేసుకునేటువంటిది. స్థితిరూపాం మహామాయాం సృష్టి నిలవడానికి అవసరమైన స్థితి కారకురాలు. బ్రహ్మ విష్ణు రుద్రులను సైతము తన మాయామోహంలో ఉంచేటువంటి మహామాయ. యోగ నిద్రాం భగాత్మికాం పరమశివుని యొక్క యోగ నిద్రకు మూల కారణమైన శక్తి. సర్వ ఐశ్వర్య తేజోరూపమైన భగ అంటే యోని అన్నమాట. ఆ యోని స్వరూపిణి. యోని అనేది తేజస్సుకి, ఐశ్వర్యానికి, జ్ఞానానికి మరియు సృష్టి మొత్తానికి ద్వారం. అదే దాని నుంచే సమష్టి జగత్తు కూడా ఉద్భవించింది. తాంత్రిక మరి కుండలిని యొక్క యోగ రహస్యనామాలు. భగసర్పి పానరతాం, భగ అంటే యోని అని మరి మూలాధార కుండలిని చక్రం నుండి ప్రవహించే ప్రాణశక్తి అనే అమృతాన్ని ఆస్వాదించేది. సర్పిసు అంటే అది నెయ్యవలే పవిత్రమైనది. భగద్యేయాం భగాంగజాం యోగుల చేత మూలాధార చక్రంలో ధ్యానించబడేది, అంటే యోనిలో పూజించబడేది. విశ్వ సృష్టికి మూలమైనటువంటి ఆదిశక్తి నుండి ఉద్భవించేది. కొండగోళ ప్రియాం దేవి తాంత్రిక పూజల్లో ఉపయోగించే విశేష ద్రవ్యాలైన కొండ పుష్పము, గోళ పుష్పము చేత ప్రీతి చెందేది. అంటే దక్షిణకాళి హృదయ స్తోత్రం అంటే మహాకౌతూహల స్తోత్రంలో ఈ కొండ
మరియు గోళ అయ్యేటువంటి గురించి వివరణ ఏముందో చెప్తున్నాను చూడండి. కొండము మరియు గోళం అనే పిల్లలను ఇష్టపడేది లేదా వారి ద్వారా పూజలు అందుకునేది. ఏంటండి అలా చెప్పి వదిలేశారు? కాదు, చెప్తాను. దాని గురించి మొత్తం వివరిస్తాను. అది కూడా నేను టైమే సగంలో వదలను, అది కూడా వివరిస్తాను. దీని తర్వాత చెప్తాను దాని గురించి. రతిప్రియ మహాకామాం, సృష్టికి కార్యోన్ముఖి అయ్యి పరశివునితో కలిసే దివ్య రతియందు ప్రీతి కలది. విశ్వ సృష్టికి మూలమైన ఆది సంకల్పమే, అంటే ఆ మహాకామమే తానైంది. ఆ కామం లేకపోతే సృష్టి ఎక్కడుంది? ఏమీ లేదు, ఎక్కడికి వెళ్ళదు. తర్వాత మహాకాళ సమీపగా, సర్వకాల నియంతైన మహాకాలునికి అంటే శివునికి నిరంతరము ఆశ్రయించి ఆయనకి అత్యంత సమీపములో ఉండేది. పురుషాయుత సంప్రీతం, అంటే విపరీతమైనటువంటి రతి ద్వారా ఆనందించేది. పురుషాయుతం అంటే శివునిపై శక్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించే లీల. చూస్తే కాళికాదేవి ఫోటోలు చూస్తే శివుని మీద కూర్చుని ఆవిడ సెక్స్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అది దేని చూపిస్తుంది? అది శివునిపై తన యొక్క ఆధిపత్యాన్ని చూపిస్తుంది. అనగా సృష్టి క్రియలో నిశ్చలంగా ఉన్న శివునికి అంటే పురుషునికి శక్తిని ప్రసాదించి చైతన్యవంతం చేసే పరాశక్తి స్వరూపము. కామకాళిం నమామ్యహం, ఎటువంటి మహోన్నతమైన కామకాళికి దేవికి నేను భక్తితో నమస్కరిస్తున్నాను. గురువుగారు ఏంటండి ఈ ధ్యాన శ్లోకానికి ఆ యొక్క దానికి సంబంధం చెప్తా. ఇది అయ్యాక మొత్తం మీకు అర్థమవుతుంది. కొండము తన భర్త కాకుండా ఇతరుల పురుషుడి వల్ల ఒక వివాహిత స్త్రీకి పుట్టిన సంతాన్ని కొండ సంతానము అంటారు. గోళము అంటే భర్త చనిపోయిన తర్వాత లేదా విడాకులు తీసుకున్న స్త్రీకి పుట్టిన సంతాన్ని గోళ సంతానం అంటారు. ఈ స్తోత్రంలో కాళికాదేవి ఏం చెప్తుంది? అందరినీ అంటే సాంప్రదాయబద్ధంగా పుట్టిన వాడిని లేదా ప్రత్యేక పరిస్థితుల్లో, అంతేగాని అసంప్రదాయం అని అనలేదు. చూడండి, ప్రత్యేక పరిస్థితుల్లో పుట్టిన పిల్లలు కూడా సమానంగానే అనుగ్రహించే తల్లి అని చెప్పడానికి ఈ పదం వాడటం అనేది జరిగింది. కొండగోళ ప్రియాం. ఓకే, స్వయంభూ కుసుమ ప్రియాం, స్వయంభూగా అంటే సహజంగా లభించే స్త్రీ యొక్క రజస్సు చేత ప్రసన్నమైన. రజస్సు అంటే ఏంటి? యోని నుంచి వచ్చే రక్తం అన్నమాట. దాని నుంచి అంటే యోగ సాధనలో స్వయంభూలింగ స్థానమైనటువంటి మూలాధార చక్రంలోని ప్రకాశానికి మరి కాళికాదేవి ఆరాధనలో స్త్రీ యొక్క రజోపుష్పాన్ని సేకరించి, రజోపుష్పం అంటే యోని యొక్క వీర్యము లేదా రక్తము సేకరించి దాన్ని గన్నేరు అంటే కరవీరము, అర్కము అంటే తెల్లజిల్లేడు పువ్వులుగా అద్ది అర్చన లేదా హోమము చేస్తారు. అచ్చు తప్పుపడింది, హోమ కాదు, హోమం చేస్తారు. తర్వాత ఇప్పుడు ఈ మంత్రాన్ని చూద్దాం. ఒక మంత్రం కాదు, దీంట్లో మీకు నేను అనేక మంత్రభేదాలు ఇస్తాను. ఏ మంత్రం ఎవరు సరిపోతుందో వాళ్ళు అరవణం చూసుకుని ఒక బీజం అటు ఇటుగా పెట్టుకుని చేసుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ వాగ్బీజం ఐంతో స్టార్ట్ అయింది. ఐం హ్రీం క్లీం బ్లూం స్త్రీం అని ఉంది అనుకుందాం. ఇది మంత్రం. ఇప్పుడు ఐం సరిపోవాలి ఒకళ్ళకి, వాళ్ళకి పేరు అక్కడ హ్రీం తేవాలి, హ్రీం ముందుకు తీసుకురావాలి. ఒకళ్ళకి అది కుదరలా, క్లీం కుదిరింది, క్లీం ముందుకు తీసుకురావాలి. లేదు ఒకళ్ళకి బ్లూమ్ ఉంది, అది బ్లూమ్ ముందుకు తీసుకురావాల్సి వస్తుంది. ఇది అరవణం అనేది చూసుకుని చేసుకోవాలి తప్ప ఎలా పడితే అలా కాదు. తర్వాత నేను చెప్తాను చూడండి మంత్రం. ఫస్ట్ మంత్రం ఐం హ్రీం క్లీం బ్లూం స్త్రీం, ఇది ఒకటి ఇక్కడికి, ఇది ఒక భాగం ఇక్కడికి. ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ, ఇదొక మంత్రం. ఇది పంచవాడ మంత్రాలు. ఇక్కడ ఈ 5 ఒక సెక్షన్ అండి, ఈ 5 ఒక సెక్షన్. క్రీం కాళికే, ఇక్కడికి ఒక సెక్షన్. కాలభైరవ కామిన్యై వషట్ స్వాహ, కాలభైరవ అక్కడికి, కామిన్యై వషట్ స్వాహ, అది దీనికి న్యాసం అనేది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంత్రం. ఐం హ్రీం క్లీం బ్లూం స్త్రీం, స్త్రీం అనేది తెలుసు మీకు, కామాఖ్యాది. ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ క్రీం కాళికే కాలభైరవ కామిని మహ్యమాకర్షయాకర్షయ వశమానయ వషట్ స్వాహ, ఇది ఒక మంత్రం. పైదొక మంత్రం, ఇదొక మంత్రం. ఇంకొక మంత్రం ఉంది, కొంచెం విస్తారంగా ఉంటుంది, జాగ్రత్తగా చెప్తాను చూడండి. ఐం హ్రీం క్లీం బ్లూం స్త్రీం పంచకామాత్మికే విద్యే, చూసారా? ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ పంచబాణాత్మికే, చూడండి మళ్ళీ అక్కడ. క్రీం కాళికే కాలభైరవ కామిని
సర్వం ద్రావయ ద్రావయ సమ్మోహయ సమ్మోహయ మహ్యమాకర్షయాకర్షయ వశమానయ క్లీం 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 వషట్ స్వాహ. ఇది మళ్ళొక్కసారి ఈ మంత్రం చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఐం హ్రీం క్లీం బ్లూం స్త్రీం పంచకామాత్మికే, ఇక్కడికి ఒక సెక్షను. పంచకామాత్మికే విద్యే, ఇక్కడికి ఒక సెక్షను. ద్రాం ద్రీం క్లీం బ్లూం సహ పంచబాణాత్మికే, ఇక్కడికి ఒక సెక్షను. క్రీం కాళికే కాలభైరవ కామిని, ఇక్కడికి ఒక సెక్షను. సర్వం ద్రావయ ద్రావయ సమ్మోహయ సమ్మోహయ మహ్యమాకర్షయాకర్షయ వశమానయ క్లీం 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 వషట్ స్వాహ. అంత అయిపోయింది చక్కగా. ఏంటండి ఈ మంత్రం, ఏంటి దీనికి ఎంత ఇది చెప్తా. ఇప్పుడు అసలైన సబ్జెక్ట్ ఇక్కడ ప్రారంభమవుతుంది. శ్రీచక్రార్చనలో 3 రకాల పూజా విధానాలు ఉంటాయి. అంటే సృష్టి, స్థితి, సంహారం అని 3 రకాల విధానాల్లో చేస్తారు. శ్రీచక్రార్చన చేసేవాళ్ళకి, ఆ చేసేవాళ్ళు ఎవరైనా వీడియో చూసేవాళ్ళు ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. సరే ఓకే. ఆ విధానంలో కనుక చూసుకున్నప్పుడు, సృష్టి క్రమంలో చూసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది ఈ 2వ పేజీలో ఏముంది? సృష్టిక్రమే ద్వితీయావరణం. అంటే సృష్టి క్రమంలో చేసేటప్పుడు శ్రీచక్రంలో 9 ఆవరణలు కదా, అందులో ఇప్పుడు 2వ ఆవరణలోకి వస్తుంది. బీజం ఏమిచ్చాడు? హస్రైం హస్కుల్రేం హస్రౌ అని వచ్చింది. ఏమొచ్చింది అక్కడ మనకి? సర్వసిద్ధిప్రద చక్రాయ, అంటే సర్వసిద్ధిప్రద చక్రం అనేది ఇక్కడ వచ్చింది. అక్కడ ఏమొచ్చింది అండి? వామనేత్రే, అంటే ఎడమ కంటి దగ్గర యాం రాం లాం వాం జంబనేభ్య కామేశ్వర, చూడండి బాణేభ్యో, కామేశ్వరుడు యొక్క బాణాలు ఏంటయ్యా చూడండి. నమః, చూడండి దక్షిణ నేత్రే, కుడి నేత్రం, కుడి కన్ను దగ్గర ద్రా ద్రీం క్లీ బ్లూ సహ జంబనేభ్య కామేశ్వరీ బాణేభ్యో నమః. చూసారా ఆ క్రమం అంతా చూడండి. దక్ష భ్రువి కామేశ్వర చాప, చూడండి మోహనాయ కామేశ్వర చాపాయ, వామభ్రువి సమ్మోహనాయ కామేశ్వరి చాపాయ, దక్షకర్ణే వశీకరణాయ కామేశ్వర పాశాయ, వామకర్ణే వశీకరణాయ కామేశ్వరి పాశాయ, దక్షనాసాయాం క్రోం స్తంభనాయ కామేశ్వరాంకుశాయ, మళ్ళా వామనాసాయాం స్తంభనాయ కామేశ్వరి అంకుశాయ నమః అని చెప్పి మనకి సృష్టి క్రమంలో ఎన్నో ఆవరణ? 2వ ఆవరణలో వస్తుంది. బాగుంది. మరి స్థితిలో అయితే, స్థితి క్రమంలో అయితే అష్టమావరణం అంటే 8వ ఆవరణలో వస్తుంది. ఇక్కడ ఏం వచ్చింది అక్కడ మనకి 8వ ఆవరణలో? అక్కడ అబ్జర్వ్ చేయండి. సర్వసిద్ధిప్రద చక్రం. అది ఏంటది? సర్వసిద్ధిప్రద చక్రం. ఓకే, అక్కడ ఏమి ఇచ్చారు చూడండి. అక్కడ మనకి హ్రీం క్లీం ఐం బ్లూం శ్రీం, ఇక్కడ ఒకటి కలిసింది మీకు. ఇక్కడ లక్ష్మీ బీజం, వన్హి బీజం. ద్రాం ద్రీం క్లీ, దాన్ని వన్హి జాయ అని కూడా అంటాడు. ద్రాం ద్రీం హ్రీం క్లీం బ్లూం సహ అని ఇచ్చి జృంభిణీభ్య, జృంభణం చేసే కామేశ్వర కామేశ్వరి బాణదేవతాభ్యో నమః అని ఇచ్చి చూడండి. థం థం ధం ధం కదా, థం ధం సమ్మోహనేభ్య కామేశ్వర కామేశ్వరి చాపదేవతాభ్యో నమః. నెక్స్ట్ కింద వశీకరణ బాణేభ్య కామేశ్వర కామేశ్వరి పాశదేవతాభ్యో నమః. క్రోం క్రోం స్తంభనేభ్య కామేశ్వర కామేశ్వరి అంకుశ దేవతాభ్యో నమః. చూసారా? పాశ అంకుశ. సంహార క్రమంలో అష్టమావరణం కింద ఈవిడే మనకి వచ్చింది. అష్టమావరణం అంటే 8. ఇంతకుముందు మనకి ఏమొచ్చింది అండి? మనకి సృష్టి దాంట్లోకి వచ్చేసి మనకి ద్వితీయావరణలో వచ్చింది, సర్వసిద్ధి చక్రం కింద వచ్చింది. తర్వాత స్థితిలోకి వచ్చేసేపటికి మనకి అష్టమావరణం కింద వచ్చింది ఆవిడ. ఓకే, అష్టమావరణం కింద వచ్చి సర్వసిద్ధిప్రద చక్రం కింద వచ్చింది. మరి ఇక్కడికి వచ్చేటికి మనకి సంహార క్రమంలో కూడా అష్టమావరణం కింద వచ్చి ఇది కూడా సర్వసిద్ధిప్రద చక్రం కిందే వచ్చింది. ఇక్కడ అమ్మవారు ఏమున్నాయి నామాలు చూద్దాం. ద్రాం ద్రీం క్లీ బ్లూం సహ. చూసారా ఏముంది కింద? యాం రాం లాం వాం సాం సర్వజుంబిణేభ్య కామేశ్వరి కామేశ్వర కామేశ్వరి బాణేభ్యో నమః. సర్వసమ్మోహనాభ్యాం కామేశ్వర కామేశ్వరి చాపాభ్యా నమః. సర్వవశంకరాభ్యాం కామేశ్వర కామేశ్వరి పాశాభ్యా నమః. సర్వ స్తంభనాభ్యాం కామేశ్వర కామేశ్వరి అంకుశాభ్యా నమః. ఇది మనకి. అయితే ఏంటి ఇది? ఎక్కడి నుంచి అని ఏంటి? ఇదంతా కూడా మనకి శ్రీచక్రంలో ఉంది. ఇది చూపిస్తాను చూడండి మీకు.
ఈ ఇండెక్స్ చూడండి. ఈ ఇండెక్స్లో చూస్తే ఎడమ పక్క నుంచి చూస్తే మీకు చూడండి 143 కామ రతి న్యాసం అని ఉంది. ఉందా? దాని కింద 145 ఏముంది? పంచబాణేశ్వరి న్యాసం అని ఉంది. ఉందా? ఉంది. ఆ తర్వాత కింద 150 చూడండి, కామకళ పారంపర న్యాస ఉందా లేదా? ఉంది. ఇప్పుడు దీన్ని నేను మీకు కొంచెం వివరంగా చూపిస్తా, ఈ మంత్రానికి సంబంధించి అసలు ఒరిజినల్ న్యాసం ఏంటనేది. ఇప్పుడు చూడండి, అమ్మవారికి ఒకసారి చూపిస్తాను. ఇంతకుముందు కొన్ని వీడియోలు వేశా, లలితా సహస్రనామంలో 6 చక్రాలకి దేవతలు. ఈ ఎడం పక్క చూడండి మీరు, డామ్ డీమ్ డామాల వరయం డాకిన్యై చూడండి, డాకిని రాగిని లాగిని కాకిని సాకిని హాకిని యాకిని. ఓకేనా? మొత్తం 7. వీళ్ళందరికీ సంబంధించి ఎవరెవరికి ఏ నైవేద్యం పెట్టాలి, ఏ చక్రం దగ్గర ఎవరుంటారు, ఏ చక్రానికి ఏంటి అనేది మొత్తం దీంట్లో ఉంది. నేను ఎక్కడి నుంచో చెప్పను, శ్రీచక్ర యొక్క దీంట్లో ఏదుందో దాంట్లోంచే తీసి చెప్తున్నాను మీకు. నేను కొంచెం దాన్ని ఎక్స్టెన్సివ్గా చెప్తున్నాను, అది వదిలేసేయండి. ఇప్పటికి అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మవారిది కుడి పక్కన రండి. ఇక్కడ ఏముందో చూడండి, అథ కామరతి న్యాసం. చూడండి అది ఎలా ఉందో పదం కూడా, కామరతి న్యాసము. అస్య మదన ఋషి గాయత్రి ఛంద. ఋషి ఎవరండి? మదనుడు. ఛందస్సు ఏంటి? గాయత్రి. మదనో దేవత, దేవత మదనుడే. నెక్స్ట్ చూడండి, వ్యంజనాని బీజాని. బీజములేంటి? వ్యంజనములు. స్వరాహ శక్తయ బిందవ కీలకాని. కీలకం ఏంటండి? స్వరాహ శక్తయ బిందవ. ఓకే, స్వరాహ అనేది శక్తి అండి, బిందవ అనేది కీలకం అండి. ఓకే, నెక్స్ట్ మదన మాతృక. ఏంటి? మదన మాతృక ప్రసాద సిద్ధ్యర్థే వినియోగ. క్రామ్ ఇత్యాది న్యాస. అంటే క్రామ్ ఇత్యాది అంటే క్రామ్ క్రీం క్రూం క్రైం క్రౌం క్రహ అంటే దీర్ఘయుక్తం అనమాట. అంటే షడ్దీర్ఘయుక్త న్యాసం అంటారు. అక్కడ అలా రాసినప్పుడు క్రామ్ ఇత్యాది అంటే క్రామ్ క్రీం క్రోం క్రైం క్రౌం క్రహ అన్నారు. అదే హ్రామ్ ఇత్యాది, హ్రా అంటే హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హహ అనమాట. ఓకే, ఇప్పుడు దీని ధ్యాన శ్లోకం చూడండి. అత కామాన్ యసేద్దేవి దాడిమి కుసుమోపమాన్ వామాంక శక్తి సహితాన్ పుష్పబాణేషు కార్ముకాన్ శక్తయ కుంకుమాభాస సర్వాభరణ భూషిత. ఉందా చక్కగా మనకి? దీని తర్వాత నెక్స్ట్ ఈ ఎడం పక్కన చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది అందుకే చెప్తున్నాను ఈ వీడియోకి. నేకే ఏదో వీడియోని సమయం లాగించాలని కాదు, ఇది చూస్తే ఈ మంత్రం పవర్ అండి మీకు అర్థమవుద్ది. ఇప్పుడు ఈ నామాలు చూడండి, ఇక్కడ అకారం నుండి క్షకారం వరకు మాతృకలు అంటే ఈ వర్ణాలు ఏమవుతాయో ఆమె అరుమరు అడుమడు ఉన్నాయి కదా, వీటికి నామాలు చూడండి. కామాయరత్యై నమః. అసలు నామాలు చూడండి ఫస్ట్ మీకు అర్థమవుతుంది ఈ మంత్ర పవర్ అండి. మదనాయ ప్రీత్యై నమః, కాంతాయ కౌళిన్యై నమః, కాంతిమతే మోహిన్యై నమః, కామగాయ కమలాయై నమః, కామచారాయ విలాసిన్యై నమః, కామినే కల్పలతాయై నమః, కాముకాయ శ్యామలాయై నమః, కామవర్ధనాయ శుచిస్మితాయై నమః, కామాయ విస్మయాయై నమః, కామకీలాయ విశాలాక్షై నమః, రమణాయ లేలిహాన్యై నమః, రతినాదాయ దిగంబరాయై నమః, రతిప్రియాయ వామాయై నమః, రతినాదాయ కుబ్జికాయై నమః, రమాకాంతాయ కాంతాయై నమః, కాంతారమణాయ నిత్యాయై నమః, నిశాచరాయ కళ్యాణ్యై నమః, నందాయ భోగిన్యై నమః, నందనాథాయ కామదాయై నమః, నందినే సులోచనాయై నమః, నందయిత్రే స్వరూపిణ్యై నమః, పంచబాణాయ మర్ధిన్యై నమః, రతిసుఖాయ కలహప్రియాయై నమః, పుష్పధన్వినే కాంచిన్యై నమః, మహాధనుషే సుముఖ్యై నమః, గ్రామిణ్యే నలిన్యై నమః, భీష్మాయ జటిలాయై నమః, భ్రమణాయై పాలిన్యై నమః, కామవర్ధనాయై రతివర్ధిన్యై నమః, శ్యామాయ ముగ్ధాయై నమః, భ్రమకాయ రమాయై నమః, భృంగాయ భ్రమాయై నమః, భ్రాంతచారాయ దీర్ఘాలోలాక్షై నమః, భ్రమావాహయ చంచలాయ నమః, మోహాయ దీర్ఘజిక్వాయై నమః, మోహకాయ రతిప్రియాయై నమః, ముగ్ధాయ లోలాక్షై నమః, మోహవర్ధనాయ భృంగిణ్యై నమః, మోహనాయ పటలాయై నమః, మన్మదాయ మదనాయై నమః, మాతంగాయ మాలిన్యై నమః, భృంగిణే హంసిన్యై నమః, గాయకాయ విశ్వముఖ్యై నమః, మతిజ్ఞాయ జగదానందిన్యై నమః,
నర్తకాయ రంగిణ్యై నమః ఖేలకాయ కాంతిమత్యై నమః ఉన్మత్తాయ కలకంఠ్యై నమః ఉన్మత్తకాయ కృకోధర్యై నమః విలాసినే మేఘశ్యామాయై నమః కామవర్ధనాయ జుషోత్తమాయై నమః అని చక్కగా రాసి ఏం రాశారు చివరిలో, ఇది మాతృకాస్థానేసు న్యసేత్, మాతృకాస్థానములు ఎక్కడెక్కడ న్యాసం చెయ్యాలి, ఇది కామరతి న్యాస అన్నాడు అని న్యాసం చెప్తున్నాడు. చూడండి, మాతృకల స్థానాలు చెప్పాను నేను మీకు ఎక్కడ చోర గణపతి అనే వీడియోలో. శరీరంలో ఉన్న చక్రాల్లో ఏ చక్రానికి ఏ బీజాక్షరాలు ఉంటాయి ఏంటని చెప్పాను. సో మాతృకా స్థానేషు న్యసేతు, ఆ మాతృకా స్థానాలు ఎక్కడున్నాయో దాని ప్రకారం న్యాసం చెయ్యాలి. సరే, అత పంచబాణేశ్వరి న్యాస. మరి పంచబాణేశ్వరి ఇందాక నేను చెప్పిన మంత్రం ఉంది కదా, దాంట్లో అమ్మవారి న్యాసం చూడండి. ఇక్కడ మన్మథ ఋషి గాయత్రీ ఛంద పంచబాణేశ్వరి దేవత ద్రాంద్రీం క్లీం బ్లూం సహ హలో బీజాని శేషం పూర్వతు వ్యస్త సమస్తాభ్యాం షడంగ న్యాస. షడంగ న్యాసం చేయాలండి, అంటే 6 అంగములు తెలిసిందే. ఎప్పుడు అమ్మవారి ధ్యాన శ్లోకం ఏంటి? ఉద్ధ దివాకరాభాసానాలంకారభూషితాం బంధూక కుసుమాభాసాం రక్త వస్త్రాంగరాగిణీం ఇక్షుకోదండ పుష్పేషు విరాజిత కరాంబుజాం పంచబాణేశ్వరీం ధ్యాత్తా వర్ణస్థానేషు వినశ్యేత్. న్యాసం కరెక్ట్గా చెప్తున్నాడు అంతా. 2 చంకలు, 2 గజ్జలు, పృష్ఠము, చంక, వెన్నెముకకు మొదట, నాలుక, చెవికి ముందు భాగం, ఇది చెప్పాడు షడంగ న్యాసం. ఆ విధంగా న్యాసం చెయ్యాలి దీనికని మనకి శాస్త్రం చెప్పి, దీని తర్వాత ఈ మంత్రానికి చివరిలో ఏం చెప్తున్నాడు చూడండి. అత కామకళా పారంపర్య న్యాస, కామకళా పారంపర్య న్యాస అని చెప్పి దీంట్లో మొత్తం వచ్చి కింద చెప్తున్నాడు. కోటత్రయే మహాదేవి కుండలి తృతయోపిచ చక్రాణం పూర్వేశం నాదరూపేణి. అంటే ఏమన్నా అంటే మూలాధారం దగ్గర ఏదైతే మనకు అక్కడ త్రికూటము అంటారు, ఈ 3 కూటాలు దీని తర్వాత నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను నేను. ఈ త్రికూటం అనేది ఇదిగో మనకి చూపిస్తున్నాను చూడండి, ఇది త్రికూటం. ఇక్కడ ఏదైతే వాగ్భవ కూటము, తర్వాత కామరాజ కూటము, శక్తి కూటం ఉన్నాయో ఆ కూటాల గురించి చెప్తున్నాడు. వాగ్భవ కూటం అనేది ఒక ప్రళయాగ్ని మండల రూపంగా ఉంటుంది. ఓకే, దీని ఇంకో రకంగా కూడా చెప్తారు. మూలాధారం నుండి అనాహతం వరకు ఉన్న ప్రళయాగ్ని మండలము వాగ్భవ కూటం అంటారు. అనాహతం మొదలు ఆజ్ఞాచక్రం వరకు ఉన్నది కామరాజ కూటం అంటారు. ఆజ్ఞ నుండి సహస్రం వరకు ఉంది కూడా దాన్ని ఇంకో కూటం శక్తి కూటం అని చెప్తారు. కానీ వాస్తవంగా ఈ చక్రంలో చూపించింది ఇది కరెక్ట్. ఏది ఎట్లాగా అలా తీసుకునే వాళ్ళు అలా ఉన్నారు, ఇలా తీసుకునే వాళ్ళు ఇలా ఉన్నారు. ఇక్కడ కూడా కోటి యొక్క వెలుగులతో ఉన్నటువంటి ఈ యొక్క ప్రళయాగ్ని, నెక్స్ట్ ఇది ఈ కోటి వెలుగులతో ఉన్న సూర్యుడు, ఈ శక్తి కూటం అంటే కోటి వెలుగులతో ఉన్న చంద్రుడు అని చెప్పి ఇది కొన్ని చెప్తున్నాయి. సరే, అయితే ఇక్కడ మనకి ఏదైనప్పటికీ కూడా దీంట్లో మనకు చూస్తే చాలామందికి పంచదశి మంత్రం అని కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ 15 ఉన్నాయి చూసారా, తిథి నిత్య దేవతల ఇల్లు. కా ఏల హ్రీం అసకాహల హ్రీం సకల హ్రీం అనేది కనుక చూసుకుంటే నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. కృష్ణపక్షంలో యోని చుట్టూ ఆశ్రయించిన తిథి నిత్య దేవతల ఆరాధన ఎలా, శుక్లపక్షంలో ఇట్టించేయాలి అక్కడ ఇచ్చాను. కృష్ణపక్షంలో కామేశ్వరి నుండి చిత్ర వరకు అపసభ్య దిశలో అంటే 1 నుండి 15 వరకు పూజ. శుక్లపక్షంలో అయితే చిత్ర నుండి మళ్ళీ అంటే ఎటు నుంచి ప్రారంభించి మళ్ళీ ఈ విధంగా రావాలి సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ ఈ విధంగా పూజ. ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ చిత్రంలో మీకు తెలుస్తుంది. ఇక్కడ నేను చూపించిన దాంట్లో కా ఏలకి అలా ఉండకూడదు. కా కిందకి రావాలంటే నాకు ఎవరో లేరు కాబట్టి నేనే టైపింగ్ చేసుకుంటా కాబట్టి సరే ఈ లెటర్ ఇటు రావాలి. కా కింద నుంచి మీద హ్రీమ్ అనేది చివరికి వెళ్తుంది, అంటే గజ్జ దగ్గరికి వెళ్తుంది, ఈ కుడి గజ్జ దగ్గరికి. మళ్ళీ అక్కడ హ్రీమ్ అనేది అక్కడ ఎడమ గజ్జ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ హ్రీమ్ అనేది యోని యొక్క చివరి టిప్పు పాయింట్ గుదస్థానంగా పైన అక్కడికి వెళ్తుంది. సాకాల హ్రీమ్ అట్టించి రావాలి. ఇప్పుడు చూడండి, మీకు 15 అక్షరాలు సరిపోతే కా ఏల హ్రీమ్ 5, అక్కడ 6 11, ఈ 4 15 సరిపోయినాయా? ఇదే వాగ్భవ కూటం అంటే ఐం, కామరాజ కూటం అంటే క్లీమ పైన, శక్తి కూటము అంటే సకల హ్రీం సౌహ అనమాట. ఐం క్లీం సౌహు ఈ మధ్యలో ఆ క్లీమ్ అనేది చూడండి, వెలుగు చూడండి, అదే బాలా త్రిపుర సుందరి అమ్మవారు. ఇదనమాట ఈ మంత్రానికి అంత శక్తి అంత పవర్ ఉంది. కాబట్టి ఈ మంత్రాన్ని భక్తి శ్రద్ధలతో చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం అనేది
తప్పకుండా ఉంటుంది. మీకు ఈ మంత్రం గురించి ఉన్నటువంటి రహస్యం అంతా మీకు చెప్పా కాబట్టి భక్తితో చేసుకోండి. శుభం భవ.